ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దిన వాక్య ధ్యానాంశము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రియమైన వారలారా, మనము ప్రభు ఎదుట అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. అనేక విధాలుగా మన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటూ ఉంటాం. అయితే అనేక మార్లు మన కుటుంబస్తులు, మన బిడ్డలు, మన కుటుంబస్తులు మన మాట విననప్పుడు మనము ఎంతో దుఃఖిస్తూ ఉంటాం. మనము చెప్పిన విషయాలకు వారు లోబడకుండా వారు పెడచెవిన పెట్టినప్పుడు మనము చాలా బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా బిడ్డలు నా మాట వినడం లేదే, అయ్యో నా కుటుంబస్తులు నన్ను లెక్క చేయడం లేదే అని దుఃఖిస్తూ ఉంటాం. మరి కొంతమంది భార్యలు తన భర్త వారి మాట వినడం లేదని రోధిస్తూ ఉండడం మనం చూస్తాం. కొంతమంది భర్తలు మరి వారి భార్య తనకు లోబడి ఉండడం లేదని, తన మాట వినడం లేదని బాధపడటం చూస్తాం. తల్లిదండ్రులైతే మరి పిల్లలు వారి మాట వినడం లేదని బాధపడుతూ ఉంటారు. పిల్లలు అనేక మార్లు మరి నేను చెప్పే విషయము నా తల్లిదండ్రులకు అర్థం కావడం లేదే అని వారు కూడా దుఃఖించడం మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ప్రభువుని మనము ఏమని ప్రార్థించాలి, ప్రభువుని ఏమని అడగాలి అనేది ఈ 2వ కీర్తనలో స్పష్టంగా చెప్తా ఉన్న విషయం ఏంటంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను అడుగుము. ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. అనేక మార్లు మన కుటుంబస్తులు మాట విననప్పుడు, అనేక మార్లు మన స్నేహితులు మాట విననప్పుడు మనము లోకంలో ఉన్న అధికారులను, లోకంలో ఉన్న పెద్దలను ఆశ్రయిస్తూ ఉంటాం. అయ్యా, ఇదిగో వీరు నా మాట వినడం లేదు, వారు నేను చెప్పిన పని చేయడం లేదు అని మనుషుల యొద్దకు వెళ్ళి మొరపెడతాం. మనము చేసే ప్రధానమైన తప్పు అదే. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నన్ను అడుగుము. మనుషులను కాదండి మనం అడగవలసింది, సంఘములో ఉన్న పెద్దలను కాదు మనం అడగవలసినది. మనం అడగవలసింది అధికారులను కాదు, కుటుంబంలో ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న బంధువులను కాదు మనం అడగవలసినది. మనము ప్రభు అయిన యేసుని అడగాలి. ఏమని అడగాలి అని స్పష్టంగా చెప్తా ఉన్న విషయం ఏంటంటే, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు అంట. మనుషులు మన మాట విననప్పుడు అధికారులను ఆశ్రయించడం కాదు, ప్రభు ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే జనాలను ఆయన నీకు స్వాస్థ్యముగా ఇస్తాడట. అంటే వారు నీ మాటకు లోబడేట్లుగా ప్రభు చేయగలడు. నీ మాట చెల్లుబాటు అయ్యేటట్లుగా వారి మధ్యలో నిన్ను తలగా ఉంచగలడు. కాబట్టి ఈ రాత్రి మనము చేస్తున్న ధ్యానము, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువుని అడిగితే ఆయన జనములను నీకు సొత్తుగా స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీకు ఎవరు నీ మాట వినడం లేదో వారిని ప్రభు పాదాల చెంత పెట్టి వారి నిమిత్తమును ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక వారిని నీకు స్వాస్థ్యముగా అప్పగిస్తాడు. మనుషులు నీకు ఆ అధికారం ఇవ్వలేరు, మనుషులకు ఆ శక్తి లేదు, కానీ సర్వశక్తివంతుడైన దేవునికి ఆ శక్తి ఉన్నది. కాబట్టి మనము ప్రభువుని అడిగి మరి ఆ యొక్క కృపను పొందుకోవాలి. అప్పుడు నీ బిడ్డలు నీ మాట వింటారు, నీ భర్త నీ మాట వింటాడు, నీ భార్య నీ మాట వింటుంది, నీ బంధువులు, నీకు కలిగిన సమస్తము నీకు లోబడి ఉండే విధముగా దేవుడు చేయగలడు. ప్రియులారా, అంతే మాత్రమే కాదు కానీ భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అంటా ఉన్నాడు. చూసారా, భూమి మీద సర్వాధికారము నీకు నేను ఇస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనమైతే మరి ఆ మాటను క్లెయిమ్ చేయాలంటే, ఆ మాటను పొందుకోవాలి, ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే మనము చేయవలసిందల్లా ఒకటేనండి, ప్రభు ఎదుట మోకరించి, ప్రభువా నీవు నాకు ఈ సహాయము చెయ్యి, నా బిడ్డలు నా మాట వినేవారిగా మార్చు ప్రభువా, నా భార్య నా మాట వినేదిగా చేయి ప్రభువా, నా భర్త నాకు లోబడేవాడిగా ఉండటానికి మీరు మార్చు ప్రభువా అని ప్రార్థించగలిగితే దేవుడు
నీవు మనుషుల మీద, జనముల మీద నీకు అధికారం ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అలాగనే భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాడంట. అంటే నీకు ఒక స్వాస్థ్యముగా, సొత్తుగా నీకు సమస్తము పైన అధికారము దేవుడు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీవు నీ కుటుంబం వరకే ఆలోచన కలిగి ఉన్నావేమో, నా కుటుంబస్తులే నా మాట వినడం లేదు, నా బంధువులే నా మాట వినడం లేదు, నా స్నేహితులే నా మాట వినడం లేదు, నేనున్న ప్రాంతంలో, నా లొకాలిటీలో వారే నా మాట వినడం లేదని నువ్వు వాపోతున్నావేమో. కానీ దేవుని యొక్క దర్శనం ఏంటంటే, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్నంత గొప్పగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మరి నీ తలంపులు కొద్దిగా ఉండొచ్చు, నీ ఆలోచనలు కొద్దిగా ఉండొచ్చు. నీ శక్తి కొలది, మన శక్తి కొలది మనము మన ఆలోచనలు కొద్దిగానే పరిమితం చేసుకొని ఉంటాం. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, నిన్ను గొప్పవాడిగా చూడాలని ఆయన ఆశ. నిన్ను అనేకులకు, భూ దిగంతములకు నీకు సొత్తుగా నీకు అప్పగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు కలిగిన దాన్నే నేను పాలించలేకుండా ఉన్నాను, నా మాట ఎవరు వింటారు అని. కానీ దేవుని వాక్కు ఏమని సెలవిస్తూ ఉందంటే, నన్నడుగు, నేను జనములను నీకు సొత్తుగా ఇస్తాను. ప్రతి ఒక్కరూ నీకు లోబడి ఉంటారండి. అధికారులేమి, బంధువులేమి, స్నేహితులేమి, కుటుంబస్తులేమి, ఎవరు కూడా నీ మాట దాటిపోని వారిగా ఉంటారు. అలాంటి కృప దేవుడు నీకు దయచేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ భూమిని దిగంతముల వరకు, భూమి ఎంతవరకైతే ఉందో అంతవరకు నీకు దాన్ని సొత్తుగా ఇస్తానంటా ఉన్నాడు. ఎంత గొప్ప అధికారము ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడో తెలుసా? ప్రియమైన స్నేహితుడా, నువ్వు ఈరోజు కానీ ప్రభు సన్నిధిలో మోకరించి అడగగలిగితే, ఈరోజు ప్రభువుని నువ్వు విశ్వాసముతో అడిగి ఆయన ఎదుట నువ్వు ధైర్యముగా అడగగలిగితే ఆయన నీకు తప్పక దయచేస్తాడు. జనాలను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాడు. నువ్వెక్కడ అడుగు పెట్టినా జయము నీకు దయచేస్తాడు. నువ్వు ఎక్కడ మాట్లాడినా నీ మాటకు విలువను పెంచి, నీ మాటకు లోబడే వారిని నీ ఎదుట ఉంచుతాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన అడిగితే ఆయన జనములపైన నీకు అధికారం ఇస్తాడు, కుటుంబస్తులపైన అధికారం ఇస్తాడు, బంధువులపై అధికారం ఇస్తాడు, అధికారులపైన కూడా నీకు అధికారం ఇస్తాడు. అంత మాత్రమే కాదు కానీ భూ దిగంతములను నీకు సొత్తుగా అప్పగిస్తాడు, స్వాస్థ్యముగా ఇస్తాడు. కాబట్టి మనము ఏమాత్రము తక్కువ వారము కాదు. దేవుని బిడ్డలమైన మనము గొప్పవారమై, ఆయన కృపను పొందుకునే శక్తి గలవారమై ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడగగలిగితే ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. భూదిగంతములో నువ్వు ఒక మంచి నాయకుడిగా, నీకు దానిని సొత్తుగా నీకు అప్పగించి దానిపై అధికారం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి ఆ నిశ్చయతతో ధైర్యముగా నువ్వు ప్రార్థించి పడుకుంటే దేవుడు తప్పక కార్యము జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేస్తాడు.